జీవన విధానాన్ని గడుపుతూ దేవుని మందిరాన్ని కూర్చి లేక దేవుని యొక్క కార్యాలను కూర్చి లేక దేవుని యొక్క సన్నిధిని కూర్చి రానున్న దినాల్లో దేవుని యొక్క ప్రణాళికను కూర్చి ఆలోచన లేనటువంటి సమయంలో దేవుడు హగ్గయి గారిలో నుంచి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం చదివితే రాజైన దర్యావేషు ఏలుబడినందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తకు హగ్గయి ద్వారా అబ్బా ఎంత చక్కగానండి. ఇంకోసారి చదవండి మీరు ఆ మాట, ఆ వచనం. రాజైన దర్యావేషు అమ్మా ఏలుబడి ఎన్నో సంవత్సరం? 2వ సంవత్సరం. అమ్మా ఏ నెల? అబ్బా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు దేవుడు. ఇది ఎన్నో సంవత్సరం? 2025వ సంవత్సరం. ఈ రాత్రి నువ్వు ఈ స్థలములో దేవుని సన్నిధిలో పరిశుద్ధ సముఖంలో నువ్వు కూర్చున్నావంటే దేవుడు నీ పట్ల ఒక ప్రణాళికతో ఉన్నాడు. ఈ రాత్రి ప్రభువు ప్రణాళిక కలిగిన దేవుడు, ఆలోచన కలిగిన దేవుడు. అనాలోచనతో మనలను ఇంతవరకు సజీవులుగా ఉంచకుండా ఆలోచనతోనే మనలను సజీవులుగా ఈ 2025వ సంవత్సరంలో ప్రవేశపెట్టి ఈ 3వ నెలలో ఈ రాత్రి ఇక్కడ కూర్చోబెట్టిన దేవుడు నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో గురించి కొన్ని మర్మాలు తెలియచేయాలని ఆశపడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటో చూసారా? దాని కింద వచనంలోనికి మనం వచ్చి 2వ వచనంలోనికి రండి. 1వ అధ్యాయంలోనే సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదు. ఏమండి? ఈ జనులు చెప్పుచున్నారే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఏమనగా మందిరము పాడవగా శిలంబులు వేసినటువంటి